మాఘ శుక్ల ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారండి. అటువంటి భీష్మ ఏకాదశి ఫిబ్రవరి 8వ తారీఖు వస్తుంది 2025 సంవత్సరంలో. ఈ భీష్మ ఏకాదశి విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ విష్ణు సహస్రనామ భీష్మ పితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం అండి. భారత సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మ పితామహుడు అంపశయ్య పైనే ఉండిపోయాడు. ఎక్కడి వాళ్ళు అంటే యుద్ధం ముగిసిన తర్వాత ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళిపోయారు. సుమారు నెల రోజులు గడిచాయి. పాండవులు శ్రీకృష్ణుడు కూడా సల్లాపాలు ఆడుకునే ఒక సమయంలో ఒకనాడు హఠాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు. సడన్ గా ఆగిపోయాడు. పాండవులకు గాబరా వేసింది. ఏమైంది అని శ్రీకృష్ణుని అడిగారు. శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెప్తూ, మాంధ్యాతి భగవాన్ భీష్మ తపోమే తద్గతం మనః. కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నా మనస్సు అక్కడికి వెళ్ళిపోయింది. హే పాండవుల్లారా, బయలుదేరండి భీష్ముడి దగ్గరికి. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోషణం పట్టినవాడు, శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మహనీయుడు, మానవాళి తరించడానికి కావలసిన మార్గాలను స్పష్టంగా తెలిపిన